తెల్ల తామర పువ్వు తెల్ల తెల్ల వస్త్రము మల్లెల చిరునవ్వు వెల్లహంస. తెల్లని తామర పువ్వు, తెల్లని వస్త్రం, మల్లె పువ్వు లాంటి ఆవిడ నవ్వు, తెల్లని హంస, ఇవన్నీ ఆవిడలో ఉండే తెల్లదనానికి సంకేతం. కనకంబరపు పూలు కరనఖమ్ములడాలు నుదుట కుంకుమ రేఖ అధరలేఖ. శరీరానికి రంగును మార్చలేం, శరీరంలో సహజంగా ఉన్న రంగులు దేన్ని మార్చలేం. నాలుక ఎర్రగానే ఉంటుంది, పదవి ఎర్రగానే ఉంటుంది. అవన్నీ తెలిపోతాయా? సరస్వతి తెలిపోతే మాత్రం జుట్టు తెలిపోతుందా? అయితే బాగుంటుందా? కనకాంబరపు పూలు, అమ్మవారు తలలో ధరించిన కనకాంబరం పూలు ఎర్రగా ఉంటాయి. కరనఖమ్ముల డాలు, చేతి గోళ్ళు ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటాయి ఆనందంగాను. కనకాంబరపు పూలు కరనఖమ్ముల డాలు నుదుట కుంకుమ రేఖ, పెట్టుకున్న కుంకుమ బొట్టు ఎర్రగా ఉంటుంది. అధర లేఖ, పెదవి ముందే ఎర్రగా ఉంటుంది. అది కాదని అరగలమా? అంచేత ఎరుపు వర్ణం ఉందా లేదా? నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు నెమలి కన్నుల డాలు నింగి జాలు. ఆవిడ పద్మంలో ఉంటుంది, పద్మం నీళ్ళల్లో ఉంటుంది. నీళ్లు ఇంచుమించుగా నలుపు రంగులో ఉంటాయి. నీలి నీలి జలాలు నీలాల నేత్రాలు, ఆవిడ కంటి చూపులు నల్లగానే ఉంటాయి. అవి అలాగే ఉండాలి. కనురెప్పల తుమ్మెదల రంగుతో పోలుస్తారు కనురెప్పల వెంట్రుకల్ని. అలాగే ఉండాలి, అవి నల్లగానే ఉండాలి. చూపులు నల్లగానే ఉంటాయి, నల్లగానే ఉండాలి కూడా. కానీ ఆ చూపులు మన మీద పడితే మనం స్వచ్ఛం అవుతాం, అది వేరే విషయం. నెమలి కన్నుల డాలు, ఆవిడ దగ్గర నెమలి ఉంటుంది సరస్వతీదేవి దగ్గర. ఎందుకండి? శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరిస్తాడు. సరస్వతీదేవి దగ్గర ఎప్పుడూ నెమలి ఉంటుంది. నెమలి ఆవిడ వాహనం కాదు, నెమలి కుమారస్వామి వాహనం. కారణం, నెమలి అస్ఖలిత బ్రహ్మచర్యానికి ప్రత్యేక. స్ఖలనం లేకుండానే సంతానాన్ని కంటుంది నెమలి. విద్యార్థి దశలో ఉన్నంతకాలం మనం అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇట్టి పరిస్థితుల్లో ఆడపిల్లల గురించి మగపిల్లల గురించి ఆడపిల్లలు చదువుకునే రోజుల్లో అసలు ఆలోచించకూడదు. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరే వరకు, లేదా ఏదో వృత్తి చేపట్టే వరకు అనడానికే సరస్వతి పక్కన నెమలి ఉంటుంది. బ్రహ్మచర్యం ఉంటేనే సరస్వతి వశ్యం అవుతుంది. అందుకే నెమలి. ఆ నెమలి ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా మనం ఆవిడ చుట్టూ తిరగాలంటే బ్రహ్మచర్యం పాటించాలి. అందుకే నెమలి కన్నుల డాలు నింగి జాలు. ఎంత సముద్రంలో ఉన్నా, ఎంత పద్మంలో ఉన్నా, ఎక్కడున్నా ఆకాశమే కదా, అది నల్లగానే ఉంటుంది. లేత నీలం రంగులో, నలుపు రంగులో ప్రకాశిస్తుంది. అంచేత నలుపు కూడా ఉన్నట్టే, లేత నీలం రంగు కూడా ఉన్నట్టే. ఇక పసుపు మెరుగుటంచు పసిడి వీణియమించు. అనుకోకుండా ఈవేళ అమ్మవారి వస్త్రం వచ్చింది మనకేను. ఆవిడ తెల్లని చీర కడుతుందట, బంగారపు రంగు అంచు ఉంటుందట సరిగ్గా. ఆ తెలుపు రంగు పంచే, బంగారపు రంగు అంచు, అది అమ్మవారి వస్త్రం. అందుకే విద్వాంసులు ఎక్కువ ఆ రంగుని అభిమానిస్తారు, వారు ఆ రంగులో బాగుంటారు కూడా. అది సరస్వతి స్వరూపం. తెలుపు రంగు పంచే, పసుపు రంగు అంచు. చీరల్లో కూడా తెలుపు రంగు చీర, పసుపు రంగు అంచున్నవి బ్రహ్మాండంగా ఉంటాయి, ఎవరికైనా నప్పుతాయి. పసుపు మెరుగుటంచు పసిడి వీణియమించు. వీణ కూడా బంగారపు రంగులో మెరిసిపోతుంది. పుత్తడి నీ మోము బంగారంలా ఉందమ్మా నీ ముఖము, అది లేత పసుపు రంగులో ఉండదు. పుస్తకం ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, దాని పసుపు బొట్టు పెడతాం కూడాను. అందుకని అక్కడ పసుపు రంగు ఉంది. మరి తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు అన్నీ కనపడుతుంటే ఒక్క తెలుపు అంటే ఎలాగా? సర్వవర్ణమయము శారదారూపము స్వర్ణపర్ణమయము వాంగ్మయము. అన్ని వర్ణాలు నీలో ఉన్నాయమ్మా. అందుకే మా తెలుగు వాంగ్మయము స్వర్ణపర్ణమయం. బంగారపు తాటి ఆకుల మీద రాశారమ్మా మా నాన్నయ్య గారు, మా నాన్నచూడుడు, మా పాల్కురికి సోమన్న, అందరూను బంగారపు తాటి ఆకులు తల్లి. అందుకని ఇంతకాలం ఈ వైభవం పట్టింది ఈ వాంగ్మయానికి. ఏదో వాంగ్మయం అయిపోయిందేమో, సాహిత్యం వినేవాళ్ళు ఎవరో లేరేమో అంటే మళ్ళీ భక్తి టీవీ పుణ్యమాని మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇంత వైభవం పట్టింది. ఇది ఎవరు ఊహించారండి ఈ పరిణామాల్ని? అమ్మవారి దయ కాకపోతే. సర్వవర్ణమయము శారదారూపము స్వర్ణపర్ణమయము వాంగ్మయము అర్ణవముల బోలు ఆపదలను దాట కర్ణధారి. ఎంత ఆపద కలిగినానండి జీవితంలో, ఒక్కటి మర్చిపోకుండా దయచేసి. సాహిత్యం చదివే అలవాటు ఉన్నవాడిని ఈ ఆపద ఏం చేయలేదండి. సాహిత్యం సృష్టించక్కర్లేదు, చదివితే చాలు. రసజ్ఞత అంటారు దాన్ని. ఆ రసజ్ఞత ఉంటే, కావ్యాలు చదువుతూ ఉంటే, ప్రతి కావ్యంలో మనలాంటి జీవితం ఒక్కటైనా ఉంటుందండి. ఒక కన్యాశుల్కం నాటకం చదివినా చాలండి, గురజాడవారి అపూర్వ సృష్టి. మనలాంటి పాత్ర ఒకటి కనపడుతుంది. మనలా బాధలు పడే పాత్ర, మనలా నాటకాలు ఆడే పాత్ర, మనలా స్వచ్ఛంగా ఉండి మోసపోయిన పాత్ర, ఏదో ఒకటి. ఒక మహాభారతం చదవండి, మన పాత్రలే అందులో ఉన్నాయి, అవన్నీ మనమే.
అంచేత అర్ణవముల బోలు ఆపదలను దాట కర్ణధారి. అర్ణవం అంటే సముద్రం, సముద్రాన్ని దాటాలంటే మరి పడవ చొక్కాని ఉండాలి, చొక్కాని నడిపేవాడు ఉండాలి. అదే చొక్కాని పట్టుకున్నవాడినే కర్ణధారి అంటారు. ఎందుకంటే ఆ చొక్కాని కర్ణం చెవి ఆకారంలో ఉండేదన్నమాట. ఆ పడవకు ఉండే చొక్కాని ఇలా పొడుగు కాడ పెడతారు తర్వాత పట్టేవారు. అది కాదు, దాన్ని కూడా మన పూర్వులు కళాత్మకంగా మలిచేవారు. ఏదో చొక్కా తగిలించాలంటే ఏదో ఒక మేకు కొట్టే లేదు, హ్యాంగర్ అని చిలక ముక్కు ఆకారంలో కొయ్య తయారు చేశారు. ఒక ఏదో కిటికీ గాలికి పడిపోకుండా ఉండాలంటే గ్రద్దగోరు అన్నారు దాన్ని. కళాత్మకమైన ఆలోచనలండి తెలుగు వాళ్ళవి. చిలక కొయ్య, గ్రద్దగోరు ఇవన్నీ తెలుగు మాటలు చూడండి మీరు. కర్ణధారి. ఆ చొక్కాని కూడా చెవి ఆకారంలో చేసేవారు, ఒక పెద్ద ఆవు చెవి ఆకారంలో. ఆ కర్ణం పట్టుకున్నవాడు కర్ణధారి. అతను ఎలా నడిపితే పడవలా నడుస్తుంది. సరస్వతీదేవి మన జీవితానికి కర్ణధారి. నాకేనా అంతే, మీకేనా అంతే. మేము అనుభవం పొందే చెబుతున్నాం ఆ విషయాన్ని. అనుభూతి చెందాలంటే మీరు అమ్మవారిని ఉపాసన చేస్తే మీరు పొందుతారు. ఎవరికి ఆవిడే నాకేం చుట్టం కాదు, మీకు కాకుండా పోదు. ఇంత చేసి ఇంత గొప్ప ఆవిడ కవుల తర్ణకము. మరి మా అదృష్టం ఏమిటంటే ప్రత్యేకంగా మా ఊళ్ళో బిడ్డ. తర్ణకం అంటే ఆవుదూడ. మా ఊళ్ళో ఆవుదూడ ఆవిడ. చక్కగా మేము అలా ముద్దాడుతూ ఉంటాం అంతే, చిన్నపిల్లని ముద్దాడినట్టు. అందులో నాకు మరీను మాకు ఆడపిల్లలు లేరుగా, సరస్వతీదేవే మాకు ఆడపిల్ల. మా అమ్మ ఆవిడే, మా అమ్మాయి ఆవిడే. ఇది ప్రార్థన. ఇలా ప్రార్థన చేస్తే అమ్మవారు ప్రత్యక్షం కాని సందర్భం ఉంటుందా? ప్రత్యక్షం కాలేదనేటువంటి అనుభూతి రాహించే స్థితి ఉంటుందా? ఆ స్థితిలోనే మనం దైవ ప్రార్థన చేస్తూ తత్వాన్ని తెలుసుకుందాం. విష్ణు సహస్రనామాల్లో పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షరయేవచ. క్షేత్రజ్ఞ అంతవరకు చెప్పుకున్నాం మనం. అక్షరయేవచ. ఈ శ్లోకం మొదలుపెట్టేటప్పుడే నేను మాట చెప్పాను. ఏవచ అనే మాటలకు కూడా ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. లేకుండా తుహిచస్మకవై పాదపూరణేను ఊరికే పాదాలు పూరించడం కోసం రాయవలసిన అవసరం వ్యాసునికి లేదు, చెప్పాల్సిన అవసరం భీష్మునికి లేదు. అందుకని దానికి వ్యాఖ్యాతలు చెప్పాలి. శంకరాచార్య చెప్పారు. ఏవకారాత్ క్షేత్రజ్ఞ అక్షరయో అభేద పరమార్థత తత్వమసి అన్నారు ఆయన వ్యాఖ్యానం. ఏవకారాత్ ఏవ అని ప్రత్యేకించి చెప్పడం వల్ల క్షేత్రజ్ఞ అక్షర ఏవా అంటే అక్షరుడే, అనుమానించకు. క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు అని అర్థం చెబుతాం మనం. అక్షర అంటే పరమాత్మ అని అర్థం చెబుతాం. అజ్ఞానంతో ఇద్దరూ వేరంటాం. వేరైతే ఇంకెలా కుదురుతుంది? దేవుడు పరిపూర్ణుడు కాదు. జీవుడు దేవుడు వేరైతే దేవుడు పరిపూర్ణుడు కాడు. జీవుడంటూ ఒకడు విడిగా ఉంటే అక్కడ దేవుడు లేడినట్టేగా. మరి దేవుడు పరిపూర్ణుడు ఎలా అవుతాడు? అనంతుడు ఎలా అవుతాడు? చాలా సూక్ష్మమైన విషయం ఇది. చాలా మామూలుగా తేలిపోతుంది. దీనికి పెద్ద ఆలోచన ఏమీ అక్కర్లేదు. చాలా తేలికైన విషయం ఇది. జీవుడు దేవుడు వేరైతే దేవుడు పరిపూర్ణుడు కాడు. పరిపూర్ణుడు కానివాడిని దేవుడిగా ఎలా చెబుతామండి? అపరిపూర్ణత్వం దైవత్వమా? సర్వజ్ఞత సర్వవ్యాపకత్వం ఉండాలంటే పరిపూర్ణుడు కావాలి. పరిపూర్ణుడైతే జీవుడు ఉండే అవకాశం ఎక్కడ? అంచేత జీవుల్లో ఎవడో కనపడుతున్నాడు కానీ అది ఆభాస. అంచేత శంకరాచార్య చెప్పిందే సిద్ధాంతం. అక్షర ఏవకారాత్ క్షేత్రజ్ఞ అక్షరయో పరమార్థత అభేద. పైకి ఇలా కనిపిస్తోంది కానీ పరమార్థంలోకి పెడితే ఈ క్షేత్రజ్ఞుడు అనబడే జీవుడికి అక్షరుడు, క్షరము లేనివాడు, నాశనము లేనివాడు అనబడేటువంటి ఆ పరమాత్మకి అభేద పరమార్థత అభేద. భేదమేమీ లేదు. అందుకే వేదం ఏం చెబుతోంది? దానికి ఉదాహరణ చెప్పారైన ప్రమాణం తత్వమసి. తత్వం అసి ఇంకో అర్థం చెప్పే అవకాశం లేని మాట అండి అది. దీనికి కూడా ఎందుకంటే కొన్ని వ్యాఖ్యానాలు వాళ్ళు జీవుడు దేవుడు ఒకరు అని అంగీకరించడం ఇష్టం లేని వాళ్ళు తత్వమపి అసి అని అపి చేర్చారు. అపి లేదు అక్కడ, తత్వమసి అంతే. వేదంతో ఆటలాడుకోకూడదు. తత్వమసి నువ్వేం చేర్చడానికి వీల్లేదు అక్కడ. త్వమపి ఎలా కుదురుతుంది? అపి అని లేదు అక్కడ. ఎందుకంటే 13వ అధ్యాయంలో భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అని ఉంటే దానికి వ్యాఖ్యానం రాస్తూ కొందరు వ్యాఖ్యాతలు తత్వమసి అనగా తత్వమపి అసి, అది నువ్వు కూడా అవుతున్నావు అంటే కూడా గీడ ఉండదు అక్కడ. ఇఫ్ఫు బట్టు ఉండే దైవతత్వం కాదు. అంచేత క్షేత్రజ్ఞ అక్షర ఏవచ. శరీరంలో ఉన్న జీవుడు, విశ్వమంతా ఉన్న దేవుడు ఒక్కరే. ఈ శరీరాలు నా శరీరం, పక్కన ఇంకో శరీరం, మధ్యలో ఖాళీ కూడా దేవుడే. అది ఖాళీ కూడా ఒక శరీరం.
పంచభూతాల్లో ఒకటే కదా. అది ఖాళీ అనుకుంటే అలాగా ఆ ఖాళీలోకి ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చి పెట్టగానే ఏమన్నాము, మళ్ళీ ఆ ఖాళీ వస్తువు పక్కకి వెళ్ళింది. నిజానికి ఖాళీకి పక్కకి వెళ్ళడం, అక్కడ ఉండడం ఉంటుందండి అజ్ఞానం. కానీ అంచేత ఆ ఖాళీ అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. అందుకని ఆ ఖాళీయే ముందు, ఆకాశం ముందు పుట్టింది. తస్మాదాకాశ సంభూతక, ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం సవాయేష పురుషోన్నరసమయక. అంచేది ఆ ఖాళీని ఏదో వచ్చి పూరిస్తూ ఉంటే నువ్వేదో ఉందని అనుకుంటున్నావయ్యా. ఆ పూరించిన వస్తువు లేకముందు అది ఉన్నప్పుడు కూడా ఖాళీలాగే ఉందా? ఏమైనా ఖాళీ పక్కకి వెళ్ళిందా? అది ముందు మనం ఈశ్వరక నామం వచ్చినప్పుడు మరింత వివరంగా చెప్పుకుంటాం. ఈ ఖాళీ ఏమిటో, పక్కకి వెళ్ళడం ఏమిటో, ఈ మాయ ఏమిటో. ఇప్పటికి ఇది చాలు. యోగో యోగ విదాం నేతా ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమక. 3వ శ్లోకం. యోగ అంటే ఏకత్వ భావన. మనస్సుతో సహా ఇంద్రియాలన్నీ నిగ్రహించుకుని జీవాత్మని పరమాత్మయందు నిలపడమే. జీవాత్మకి పరమాత్మకి అడ్డంగా ఉండేది మనస్సు. మనస్సు అంటే ఆలోచన మానేస్తే మనస్సు ఆగిపోయినట్టే. ఇక మిగిలిన జీవుడు ఉండడు ఇంకా. ఎందుకంటే మనస్సు ఉండబట్టి మనస్సులో ప్రతిబింబించిన జీవుడే దేవుడుగా ఉన్నాడు. మనస్సులో ప్రతిబింబించిన దేవుడే జీవుడుగా కనిపిస్తున్నాడు. మనస్సు లేనప్పుడు జీవుడు ఉండడు. అద్దం లేనప్పుడు ప్రతిబింబం ఉండదు. మనిషి ఒక్కడే ఉంటాడు. అద్దం ఉండేసరికి రెండో బింబం కనిపిస్తే ఓహో నేను నా ప్రతిబింబం ఎలా ఉందో, నేను అద్దంలో చాలా బాగుంటాను. అద్దం అసలు బాగుండబట్టే అద్దంలో బాగున్నావు వెర్రిమొహమా. అసలు బాగుంటే అద్దంలో బాగుంటాం, అసలు బాగుంటే ఫోటోలో బాగుంటాం. అసలే బాగుండకపోతే ఫోటోలో ఎలా బాగుంటామంటే ఫోటో తీసేవాడిని అనుకున్న ఉపయోగం ఏమిటి? ఇప్పుడు అనే అవకాశం కూడా లేదు. సెల్ఫీలు వచ్చాక ఎవడు ఫోటోలు వాడివే. ఇంతంత కోలగా కోడిగుడ్లో పడుతుంది ప్రతి మొహం. ఆ సెల్ఫీల్లో చూశాను, ఏమీ బాగుండవు ఆ సెల్ఫీ ఫోటోలు. ఇలా పెట్టి తీసుకోవడం, 2-3 పెట్టి అందరూ ఇలా చూస్తారు. మొత్తం కోడిగుడ్లే. పెద్ద కోడిగుడ్ల మీద దుకాణాలు తయారైంది అందమైన ముఖాలని. నేను అదే మనం ఎలా నిలబడితే ఎవరన్నా తీస్తే వారన్నీ చూసుకుని చక్కగా తీస్తారు. సరే మళ్ళీ చూడండి వ్యవస్థ మీరు ఈ పెరిగి ఏమవుతుందంటే మొత్తం ఈ సెల్ ఫోన్లో కెమెరాలు ఇవన్నీ విడిగా కెమెరాలు ధ్వంసం అయిపోయి మళ్ళీ స్టూడియో వాడిని పిలవడం, పెద్ద గుడ్డ పెట్టి తీయమనే స్థితి వస్తుంది చూడండి. ఫోన్లు చిన్న వచ్చే మళ్ళీ ఇప్పుడు పెద్ద వస్తున్నాయి కదా, మళ్ళీ అంతే బ్యాక్ టు ది పెవిలియన్, వెనక్కి ఎడుతుంది ప్రపంచం. అదే కాలచక్రం అంటే. విసుకొస్తుంది జనానికి. బాగులేయండి, పూర్వమే బాగున్నాయండి. పిఎస్ మూర్తి ఫోటో స్టూడియో తాడేపల్లి కూడా మాకు అదే దిక్కు అప్పట్లో. ఓ 10 ఏళ్ళు ఆయన్నే పట్టుకు ఎడిచాం. ఆయన పిలవండి అంటారంతే. ఆయన పెద్ద ఇంత గుడ్డ వేసి నెత్తి మీద కెమెరా మీద చివరికి ఆ గుడ్డ బిల్లిచ్చి మా మీద వేసి హడావుడి చేస్తాడు. అంతే, అలాగే ఉంటుంది. ఈ మనసు అర్థం తీసేస్తే లేదు కదండి. మరి ఫోటో ఏముంది? ఇంకా ఫోటోలో ఎప్పుడు బాగుంటాం, మనం బాగుంటుంది. అంచేది ఏకత్వ భావన అంటే విష్ణువు శివుడు చేస్తున్న పని. విష్ణువు భోగయోగి, శివుడు త్యాగయోగి. అదే యోగ నిద్ర. యోగ అంటే అర్థం యోగ నిద్ర. విష్ణువులోనూ జీవుడు ఉన్నాడు, అది విష్ణు జీవుడు. శివుడిలోనూ జీవుడు ఉన్నాడు, శివజీవుడు. శివదేవుడు అనొద్దు, శివజీవుడు. శరీరం ఉంది అంటే జీవుడు లోపల ఉన్నట్టే. ఆ జీవుడికి మన జీవుడికి తేడా ఏమిటి అంటే ఆ జీవుడికి తాను భగవంతుడని తెలుసు, మనకి తెలియదు. అది సమస్య. అందుకని మనం వారిని ఆరాధిస్తూ ఉన్నాం ఆ తెలుసుకోవడం కోసం. తెలిసింది అంటే ఇంకా ఆరాధన అనేది ఏమి ఉండదు. అదే నా విష్ణు సంస్మరేద్ విష్ణుం నా విష్ణు కీర్తయేద్ విష్ణుం నా విష్ణుర్ విష్ణుమాప్నుయాత్. విష్ణువు కానివాడు విష్ణువును పొందలేడు, విష్ణువు కానివాడు విష్ణువును కీర్తించలేడు, విష్ణువు కానివాడు విష్ణువును అర్చించలేడంటే అర్థం అది. విష్ణువు వేరు, ఈ జీవుడు వేరు కాదు. విష్ణువులో ఉన్నది విష్ణు జీవుడు, నాలో ఉన్నది నా జీవుడు, మీలో ఉన్నది మీ జీవుడు. ఒక నిర్జీవ పదార్థంలో ఉన్నది నిర్జీవుడు, అన్నిట్లో ఉన్నది ఒకే పదార్థం. అదే భగవత్ శక్తి. భగవంతుడు అనేది ఒక శక్తి తప్పితే ఒక రూపం పెట్టి దానికి డూము ఊలు చేర్చడం వల్ల ఈ అజ్ఞానం అంతా వచ్చింది. ఆ చేర్చిన దొరికే సాధన కోసం అన్నదాన్ని మర్చిపోయి మనం అది ప్రధానం చేసేసాం. ఎప్పటికీ భగవతత్వం అర్థం కాదు. ఈ డూములు కానీ విభక్తులు కానీ చేర్చడం సాధన కోసం. భగవంతుడికి లింగము లేదు, వచనము లేదు, విభక్తి లేదు, అతను అవ్యయ. అది అర్థమైతే రూపాల మధ్యలో భేదం మాత్రం ఎందుకు ఉంటుందండి? విష్ణువు భోగయోగి, చుట్టూ భోగ పదార్థాలు ఉన్నా వాటి మీద దృష్టి లేకుండా ఆత్మధ్యానంలోనే ఉంటాడు. ఆత్మ ఎప్పుడైనా ధ్యానంలో ఉంది అంటే వాడు దేవుడే. ఆ ధ్యానం నుంచి బయటకు వస్తే వాడు జీవుడు. హిరణ్యకశ్యపుని వృత్తాంతంలోనే చెప్పుకున్నాం. ధ్యానంలో ఉన్నప్పుడు, తపస్సులో ఉన్నప్పుడు పంచభూతాల్ని భయపెట్టగలిగాడు, సప్త సముద్రాల్ని కరగుండు పరచగలిగాడు. దేవుడు కాబట్టే జీవుడు చేస్తాడు ఆ పని.
అందులోంచి బయటికి రాగానే అదే సముద్రానికి భయపడి, అదే గాలికి భయపడి, అదే ఆకాశానికి భయపడి, అదే అగ్నికి భయపడి, చివరికి ప్రతిదానికి భయపడి తన కొడుక్కి తానే భయపడి వరాలు కోరాడు. ఇది దైవస్థితి, జీవస్థితి. ఈ మధ్యలో ఉండే అజ్ఞానం, భేదభావం తొలగిపోతే జీవుడు దేవుడు అవలా. అదే కదా, చదేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. యోగం అంటే జీవుణ్ణి దేవుడితో కలపడం. ఆ పని విష్ణువు చేస్తాడు. అదే యోగ నిద్ర. అదే 4 నెలలు, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు. మన శుద్ధ ఏకాదశి నాడు ఆయన నిద్ర లేచాడు కాబట్టి దాన్ని ఉత్థాన ఏకాదశి అన్నారు. యోగంబూను నిద్రిస్తాడు ఆయన యోగ నిద్ర. మనం భోగనిద్ర లేదా రోగనిద్ర. బాగా తిని పడుకుంటే భోగనిద్ర, అనారోగ్యంతో పడుకుంటే రోగనిద్ర. ఈ రెండింటిని వదిలేసి యోగనిద్ర మొదలుపెట్టాలి. అదే శివుడు త్యాగయోగి. చుట్టూ అమంగళ పదార్థాలు ఉంటాయి. బూడిద, ఏనుగు తోలు, కపాలం, ఎముకలు, పుర్రెలు అవి ఉంటాయి. అయినా ఆయన ధ్యానంలోనే ఉంటాడు. నీ చుట్టూ ఏమున్నా నువ్వు ఆత్మధ్యానంలో ఉండగలిగితే నువ్వు దేవుడివి. చుట్టూ ఉన్న వాటిని పట్టించుకుని వాటి గురించి తాపత్రయపడితే జీవుడివి. తెలిసిపోయింది. యోగ విదాం నేత, ఇటువంటి వాడు యోగవిధుడు. ఆ యోగవిధులకు నాయకుడు శ్రీ మహావిష్ణువు. ఎందుకని యోగిహుర్ ధ్యానగమ్యం. కొంతమంది యోగిహురు ధ్యానగమ్యం అంటారు, కానీ సరైనటువంటి పాఠం యోగిహురు ధ్యానగమ్యం. అది ధ్యానం కాదు. హృత్ ప్లస్ యానం హృద్యానం, జస్వసంధి అంటారు దాని సంస్కృతంలో. యోగుల హృదయమే తన యానమునకు గమ్యముగా కలిగినవాడు. యోగుల హృదయంలో ధ్యానం చేసాక ఇంక గమ్యం ఎలా ఉంటుంది? అందుకని యోగిగుర్త్ యానగమ్యం. ఆయన ఏం ప్రయాణమేం ప్రత్యేకించి చేయడు, కానీ ఎవరు హృదయంలో ధ్యానం చేస్తూ ఉంటారో వారికి కనిపిస్తారు. అందుకని యోగుల హృదయమే ఆయనకు గమ్యం. అంటే ఆయనకు ప్రత్యేకమైన గమ్యం అంటూ ఏం లేదు, వీళ్ళకి అక్కడ కనిపిస్తాడు అంతే. ఎవరు తలుచుకుంటే వాళ్ళకి కనిపిస్తాడంటే తలుచుకునే చోట ఆయన ఉన్నాడు. తలుచుకోకపోవడం వల్ల కనిపించట్లా. తలుచుకోలేదు కాబట్టి ఒకళ్ళు మనతోనే కూర్చొని ఉంటారు. ఏదో మనం చర్చిస్తూ ఉంటాం, వారు మాట్లాడరు. మధ్యలో మనం ఏమంటాం, ఏమండి అందరిలో కూర్చున్నారు మీరు మాట్లాడరు ఏమిటి అంటే, మీరెవరు పలకరించలేదు కదండి అంటాడు ఆయన. ఆయనకు మాట్లాడడం ఇష్టం లేదు, తనంతర తానుగా ఏదో మనం ఏదో చర్చించుకుంటున్నాం. ఆయనకి ఇష్టం లేదు. ఒక్కొరు అలా ఉంటారు. అదే దైవస్థితి అంటే. వారికి ఇష్టం లేదు, వారు వేలెట్టారు. మనం పలకరించాక మీరు పలకరించలేదని మీరు చెప్పమంటే నా అభిప్రాయం చెబుతాను. చాలా గొప్ప విషయం అది. అతడే దేవుడు. అంచేతను విష్ణువు అక్కడ ఈ ఎవరు తలుచుకుంటున్నారో, ఎవరు ధ్యానం చేస్తున్నారో, ఎవరు ధ్యానం చేయడం లేదు అన్ని చోట్ల ఆయన ఉన్నాడు. కానీ తను తలుచుకునే వాళ్ళకి తోస్తాడు. తలుచుకోవడంలో ఉంది. ఇప్పుడు తోచడం ఆయన మీద లేదా ఆధారపడి, మనమే ఆధారపడింది. నువ్వు తలుచుకుంటే తోస్తాడు. ఎంత సులభం అండి దైవ ధ్యానం చేయడం. తలుచుకోవడం అది మన చేతుల్లో ఉంది. ఆ తలుచుకునే శక్తి కూడా ఆయనే ఇవ్వాలంటే నమశివాయ. మనం కాళ్ళు చాపేశాం అంతే. అదే యోగ విదాం నేత. ఎందుకు యోగం తెలిసిన వారికి ఆయన నాయకుడు అంటే అర్థం, ఈ యోగం తెలిసిన వాళ్ళు కూడా, ధ్యానం చేసేవాళ్ళు కూడా, స్మరించేవాళ్ళు కూడా మళ్ళీ పప్పుకొండలో కాలేస్తూ ఉంటారు. తప్పదు. నారదులంతటి వాళ్ళే వేశారు. నారదుడు, వ్యాసుడు ఇలాంటి వాళ్ళే ఇబ్బందులు పడ్డారు. మనం పడం. వాళ్ళ యోగక్షేమాలు ఆయన చూస్తాడు. అదే యోగక్షేమం వహామ్యహం యోగ విదాం నేత. ఎందుకంటే వీళ్ళు అంతే కాదు, పప్పులో కారేయడం పక్కనట్టండి. ఒకవేళ ఆ ధ్యానంలో మునిగిపోయి ఉండగా వారికి భౌతికంగా ఏదైనా ఆపద వస్తే, ఒక తపస్సులో ఉన్నవాడి దగ్గరికి పులి వస్తే, పులికి తెలియదే వీడు తపస్సులో ఉన్నాడని. ఈయన ధ్యానంలో ఉన్నాడు. అది బాగా కుదిరిన తపస్సు కావచ్చు, ఇంకా సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి చాలా ఉన్నాయి ఇందులో. ఆ నిర్వికల్ప సమాధిలో ఉంటే వేరప్పుడు పులి కూడా మారిపోతుంది. కానీ సవికల్ప సమాధిలో ఉంటే పులిని మార్చే శక్తి ఈ ఋషికి ఉండదు. కానీ ఈ ఋషిని కాపాడవలసిన అవసరం ఉంది. అప్పుడు భగవంతుడు దిగొస్తాడు. యోగక్షేమం వకామ్యకం. అలా కాపాడిన సందర్భాలు మనకి చరిత్రలో ఉన్నాయి. అదే యోగక్షేమం వకామ్యకం. కావలసిన దాన్ని ఇవ్వడం, ఇచ్చిన దాన్ని కాపాడు. యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వరక. ప్రధాన పురుష ఈశ్వరక. ప్రధానగా పురుష. ప్రధానం అంటే సృష్టికి మూలమైన ప్రకృతి. పురుషగా దానికి మూలమైనటువంటి బిందువు. ప్రకృతి పురుషుడు రెండు. ప్రకృతిం పురుషం చైవ విధ్యనాది ఉభావపి. రెండు మొదటి నుంచి ఉన్నాయ్యా, నిజానికి రెండు ఒకటే అన్నారు. శ్రీచక్రంలో మూల బిందువు. ఆ తర్వాత ప్రకృతి పురుషులుగా రూపొందింది. ఆ ప్రకృతి పురుషులే త్రికోణం. అక్కడి నుంచి అష్టకోణం, ఇంకా అష్టదళ పద్మం, 16 దళాల పద్మం అన్నీ వచ్చాయి. ఆ ప్రధానానికి పురుషునికి, ప్రధానము అంటే మూల ప్రకృతి, పురుష అంటే మూల బిందువు.
అంటే శ్రీచక్రంలో మధ్యలో ఉన్న బిందువు తర్వాత రూపొందిన త్రికోణం, ఈ రెండిటికి మూలం ఆయనే. అందుకని ప్రధాన పురుష ఈశ్వరక, ప్రకృతికి ఈ మూలమైనటువంటి పురుషునికి మూలమైన పరమాత్మ. అంటే మనం జీవుడు అని విడిగా అనుకుంటున్నాం కదా, మరి ప్రకృతి జీవుడు పురుషక అంటే అర్థం అది. ఆ పురుష శబ్దాన్ని వేదాంత సాహిత్యం మొత్తం మీద జీవుడు అనే అర్థంలో వాడారు. పురుష ప్రయత్నం, జీవుడు చేసే ప్రయత్నం, పురుషార్థం జీవుడు సాధించవలసిన ప్రయోజనాలు. ఉద్యోగం పురుష లక్షణం, ఏదో ఒక పని ప్రయత్నం చేయడం అనేది జీవలక్షణం, జాబు చేయడం కాదు, ప్రయత్నం చేయడం అనేది జీవలక్షణం. ఇది లెక్క. అందుకని ప్రధాన పురుషేశ్వర కంటే ప్రధానం ప్రకృతి, పురుష జీవుడు, ఈ రెండింటికి మూలమైన ఈశ్వరుడు ఆయనే. తెలుసుకోగలిగితే ఈ ప్రకృతి ఉండదు, కాబట్టి ఈ పురుషగా ఉండడు, ఈశ్వరుడు అవుతాడు. యోగో యోగ విదాం నేతా ప్రధాన పురుషేశ్వరక.